ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? బాగుండాలి. దేవుడి కృపలో ఎప్పుడు సంతోషంగా ఉండాలి. అయితే చాలామంది దేవుడి పట్ల చాలా ఆశలు కలిగి ఉంటారు. కొంతమంది ఏంటంటే ప్రార్థన చేయాలి, సంఘాల కొరకు, సేవకుల కొరకు, పరిచయల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకునని ప్రార్థన యోధులుగా ఉండాలని ఆశ కలిగి ఉంటారు. కొంతమంది ఏమంటే దేవుడి సన్నిధిలో అంత పరిచర్య దొరికితే చాలు, నాకు దేవుని పనిలో పరిచర్యలో నేను వాడబడాలని ఆశ కలిగి ఉంటారు. కొంతమంది ఏమంటే సేవ చేయాలి నేను దేవుడి పట్ల అని ఆశ కలిగి ఉంటారు. అయితే ప్రార్థన చేయాలి అనుకుంటున్న మనము విస్తారంగా పనులు పెట్టుకోకూడదు అనమాట. విస్తారంగా పనులు పెట్టుకున్నప్పుడు ప్రార్థనను మనము చేయలేం, కోల్పోతాం అనమాట. మరి దేవుడి సన్నిధిలో పరిచర్య చేయాలనుకుంటున్న మనము దేవుడి సన్నిధిలో పరిచర్య మనకు దేవుడి కృపను బట్టి దొరికినప్పుడు మనము పరిచర్య చేయాలనుకుంటున్నప్పుడు ఒకరి చేతిలో మనం బంధించబడిన వారంగా ఉండకూడదు అనమాట. మనం ఎప్పుడు కూడా స్వతంత్రులుగా ఉండాలి. ఎప్పుడు మనం పనికి వెళ్ళాలంటే అప్పుడు పనికి వెళ్ళాలి, మనం ఎప్పుడు ఆగిపోవాలంటే మనం అప్పుడు ఆగిపోవాలి. అట్లా స్వతంత్రులుగా మనం ఉన్నప్పుడే దేవుడు మనకు అప్పగించిన పరిచర్య మనం చేయగలుగుతాం అన్నమాట. మరి సేవ చేయాలి, దేవుని సేవకులుగా అవ్వాలి అనుకున్న వారు ముఖ్యంగా ప్రేమ కలిగి జీవించాలి, ధైర్యంగా జీవించాలి, వచ్చే ఎన్ని అవరోధములనైనా ఎదుర్కొనే వారంగా ఉండాలి, దేవుని ఆత్మతో నింపబడాలి, దేవుడి బలముతో, దేవుని శక్తితో, దేవుని పరిశుద్ధాత్మ నడిపింపుతో నడిపించబడిన వారే సేవకులు అవుతారన్నమాట. మరి ఈరోజు ఎవరైతే ఈ ఆశలు కలిగి నడిపించబడుతున్నారో వాళ్ళ ఆశలను దేవుడు తప్పక తీరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, సఫలపరుస్తాడు. మరి ఈ ఆశలు కలిగిన వారిని దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.